వెల్కమ్ టు కేటీవీ. ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. సాక్షి ప్రధాన పత్రికలో ఇక ప్రైవేటుకు మెడికల్ కాలేజీలు అప్పనంగా ఆసుపత్రులు, వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాసుపత్రులను ప్రైవేటు వ్యక్తులకు హస్తగతం చేయనున్న చంద్రబాబు సర్కార్. ఇది పులివెందులకు సంబంధించినటువంటి బోధనాసుపత్రి ఫోటో. అందులో పనిచేసే వైద్యులు సిబ్బందికి జీతాలు సైతం చెల్లించేది ప్రభుత్వమే. తద్వారా రాష్ట్ర ఖజానా నుంచి వందల కోట్ల రూపాయలను దోచిపెట్టే కుతంత్రం. ఒకవైపు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు దారాదత్తం చేయడమే గాక మరొక బంపర్ ఆఫర్. మెడికల్ కళాశాలల్లోని మిగులు భూముల్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు పచ్చ జెండా. ఈ మేరకు పీపీపీ వైద్య కళాశాలకు ఆర్ఎఫ్కి సవరణలు. ఇదేం సంపద సృష్టి అంటూ విస్తుపోతున్న మేధావులు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సమరబేరి. ముందు నుంచి ఈ ఆసుపత్రులను, అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు, అంటే ప్రభుత్వ ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా దీనిపైన చాలా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం త్రిబుల్ పి విషయంలో మాత్రం చాలా ముందుకు వెళ్తూ ఉంది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఎవరి వాదన వాళ్ళది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అంటే సాక్షి పత్రికల్లో వచ్చినటువంటి కథనం ప్రకారం ఆయుష్, నర్సింగ్ కాలేజీ, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్నటువంటి భూములలో ఈ నిర్మాణాలు చేపట్టాలని కూడా ఆ జీవోలో సవరణలు చేశారన్నారు. దీని ద్వారా నర్సింగు, ఆయుష్, డెంటల్ కళాశాలను ఏమైనా ప్రైవేటు వ్యక్తులు అంటే ప్రభుత్వ భూములలో నిర్మించేటటువంటి ప్రైవేటు వ్యక్తులకు ఆయా కాలేజీల సీట్లు ఉంటాయా అన్నటువంటిది ఒకసారి చూడాల్సి ఉంది. దీనిపైన గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నాడు ఇంటర్నేషనల్, నేడు మున్సిపాలిటీ, అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాలుకల ధోరణి అంటూ ఒక వార్త. విజనరీ అని చెప్పేటటువంటి చంద్రబాబు ఆ మాట ఎందుకు చెప్పలేదు? రెండో విడతలో 20,490 ఎకరాలకు ఎందుకు సమాయత్తమవుతున్నారన్నటువంటిది ఆ వార్తా కథనం. రాజధానిలో రెండో విడత భూసేకరణ, 7 గ్రామాల రైతుల నుంచి 16,562 ఎకరాల పట్టా భూమి సమీకరణ, 104 ఎకరాల అసైన్డ్, 3,822 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా, మొత్తం 20,494 ఎకరాలకు సిఆర్డిఏ కమిషన్ ఆదేశాలంటూ రెండో విడత రాజధాని కోసం భూసేకరణ పైన ఒక వార్త. అదేవిధంగా భారతదేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వార్త, కర్ణాటకలో జరుగుతున్నటువంటి సీఎం కుర్చీ పోరు. ఇది కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఇది ఓన్లీ కర్ణాటకకు సంబంధించినటువంటిదే కాదు, భారతదేశ కాంగ్రెస్ పార్టీ అంటే దేశ రాజకీయాలలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ పైన ఈ ప్రభావం చూపేటటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. డీకే శివకుమార్ సీఎం అవుతారు, అది హైకమాండ్ నిర్ణయించినప్పుడని కర్ణాటక సీఎం సిద్దిరామయ్య చెప్పినటువంటి మాట. మరొక రోడ్డెక్కినటువంటి మామిడి రైతులు అంటూ కిలో మామిడికి 3 నుంచి 4 రూపాయలు ఇవ్వడంపై ఆగ్రహం. ఇవేం దారుణం అంటూ ఆందోళన. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపైన రైతుల ఆందోళన. చాలా రోజులుగా అరటి కావచ్చు, మామిడి కావచ్చు, గిట్టుబాటు ధర లేక చాలా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి పద్ధతులు కరెక్ట్గానే ఉన్నప్పటికీ కింది స్థాయిలో వాటి అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మనకు ఇక్కడ వస్తున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతోంది. మరి దళారులను నియంత్రించలేకపోవడమా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలా, లేదంటే రాజకీయ నాయకుల, ఎవరు కమిషన్లు మధ్యలో తీసుకుంటా ఉన్నారన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. అరటి 2 డేస్ బ్యాక్ అనంతపురంకి వెళ్ళేటటువంటి క్రమంలో ఒక అరటి డజను 30 రూపీస్ తీసుకున్నారు, వేరే మిత్రుడు తీసుకుంటే. అయితే అదే అరటి కిలో 4 రూపాయలు 3 రూపాయలు కూడా పలకని పరిస్థితి కనిపిస్తుంది. అంటే 3 నుంచి 4 రూపాయలకు రైతుల నుంచి తీసుకొని 30 రూపాయలు అంటే 10 రెట్లు ఎక్కువ అమ్ముతున్నటువంటి వ్యాపారులకు మధ్యలో ఎందుకు అంత డిస్టెన్స్, ఎందుకు అంత అనేటువంటిది ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఈనాడు విషయానికి వస్తే ప్రధాని కార్యాలయం పేరు మార్చారు, దాని పేరు సేవా తీర్థ్ అని పెట్టారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ కొత్త భవనాన్ని సేవా తీర్థ్గా పిలువనున్నారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా పునరుద్ధరణ పథకంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ పేరుతో చేపట్టిన కొత్త భవనాల సముదాయంలో
పిఎంఓ, క్యాబినెట్ సచివాలయం, జాతీయ భద్రతా మండలి కార్యాలయాలతో పాటు వివిధ దేశాల నేతలు భారతదేశ సందర్శనకు వచ్చినప్పుడు చర్చలు జరిపేందుకు వేదిక కోసం నిర్మిస్తున్న ఇండియా హౌస్ కార్యాలయం కూడా అందులోనే ఉండబోతోంది. మరొక కీలకమైన పరిణామం ఆంధ్రప్రదేశ్లో అనుమతి లేని హోల్డింగ్కు రోజు 50,000 జరిమానా, సవరించిన నిబంధనలపైన మార్గదర్శకాలు జారీ, 3 ఏళ్లకు లైసెన్సులు, అవి కూడా మున్సిపాలిటీల పరిధి, కార్పొరేషన్ పరిధిలోనే అంటే వేయాలి. ప్రైవేట్ దానిలలో భారీ హోల్డింగ్లు వేస్తే వాటికి కూడా ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి, వాటికి కూడా ప్రభుత్వం కట్టాలి. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి 60 రోజుల్లో కార్యరూపం, క్షేత్రస్థాయిలో సమస్యలుంటే సత్వరం పరిష్కరించండి. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం. ఫెర్రో ఎల్ఐస్కు మరో ఏడాది ప్రోత్సాహకాల ప్రకటన. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద పిఎస్పీల ఏర్పాటుకు అధ్యయనం అంటూ ఒక వార్తను ఈనాడులో మనం చూడొచ్చు. నిన్న ఏదైతే రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 60 రోజుల్లో కార్యాచరణ పైన ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి ఇక ప్రభుత్వ పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 1146 మంది నియామకానికి అనుమతి. సబ్జెక్టు టీచర్కు 12,500, హెచ్జిటికి 10,000 రూపాయలు వేతనం. ఈ నెల 7 లోపు ఎంపిక చేయాల్సి ఉంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ఖాళీలు ఉన్నటువంటి మాట ప్రభుత్వమే అంగీకరించినట్లయింది. ఆ ఖాళీల ప్లేస్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో ఉపాధ్యాయులను తీసుకుంటా ఉన్నారు. అయితే సబ్జెక్టు టీచర్కు 12,500, హెచ్జిటికి 10,000. హెచ్జిటికి 10,000 ఓకే ఏమో, కానీ సబ్జెక్టు టీచర్కు 12,500 ఇచ్చినట్లయితే నాణ్యమైనటువంటి అర్హత ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రైవేట్లో కూడా చాలా చిన్న పాఠశాలలో కూడా 20,000 ఆ పైన ఇస్తూ ఉన్నారు. మరి అలాంటి చోట స్కిల్డ్ టీచర్లు వచ్చే ఆస్కారం లేదు. అది ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎందుకో మరి 12,500 అనేటువంటిది అన్స్కిల్డ్ కార్మికులకు ఇచ్చేటువంటి వేతనం కన్నా చాలా తక్కువ. దీనిపైన ప్రభుత్వం ఒకసారి మళ్ళీ సమీక్ష చేస్తే బాగుండొచ్చు. సంచార సౌదీపై దూమరం, కొత్త ఫోన్లలో ముందుగానే యాప్ను ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాల ధ్వజం. ప్రజల గొంతు నిలపడమే చర్యన్న కాంగ్రెస్, వ్యక్తిగత గోప్యతపై దాడేనన్న కేజ్రీవాల్. ఏదైతే సంచార్ సౌదీ యాప్ మొబైల్లో, కొత్త మొబైల్స్లో డైరెక్ట్గా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. మిగతా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే దీన్ని టెఫ్టింగ్ అంటే మొబైల్లో ఇచ్చేటటువంటి డిజిటల్ అరెస్టుల నుంచి కానీ ఓటీపీ పాస్వర్డ్ల ద్వారా ఏదైనా ఫైల్స్ పంపించి మన ఆర్థిక పరమైనటువంటి దోచుకునేటువంటి బ్యాంకుల అకౌంట్ల పైన దాడికి దీన్ని ఉపయోగించుకోండి అని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇది వ్యక్తిగత డేటాను సేకరించడమే అని అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గుంటూరు ఎంపీ పూర్తిగా వ్యక్తిగత డేటా మేము ఎక్కడ కలెక్ట్ చేయలేదని ఆయన నిన్న వివరణ ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సరిపై రుసరుసలు, పట్టువీడని విపక్షాలు, పార్లమెంటులో ప్రతిష్టంభన. ఆహ్వానించిన ప్రతిపక్ష నేతలను ఏదైతే ఓటర్ల సవరణకు సంబంధించినటువంటి చర్చను నిన్న విపక్షాలు పట్టుబట్టాయి. అయితే విపక్షాలను ప్రభుత్వం అక్కడికి ఆహ్వానించింది. ఇది ఒక మంచి పరిణామం. రెండో విడతకు సై అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం. రాజధానికి 20,494 ఎకరాలను సేకరణ. 2 జిల్లాలు 7 గ్రామాల్లో ఈ ప్రక్రియ సాగబోతా ఉంది. రైతుల నుంచి 16,666 ఎకరాలు అయితే ప్రభుత్వ భూములు 3,828 ఎకరాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తే, పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా, మంచి జీతం కూడా ఇస్తాం. ఐబొమ్మ రవికి పోలీసులు బంపర్ ఆఫర్. సున్నితరంగా తిరస్కరించిన రవి, కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా, ఆంధ్ర తెలంగాణ వంటలను రుచి చూపిస్తా, వచ్చే డబ్బులతో జీవితాన్ని ఆస్వాదిస్తా అంటూ పోలీసులు ఇచ్చినటువంటి ఉద్యోగ ఆఫర్ను ఐబొమ్మ రవి వదులుకున్నట్లుగా ఆ వార్త కథనంలో ఉంది. అయితే తాను ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల వంటకాలను రుచి చూపిస్తానని ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మెంతా తుపాను వల్ల 6,352 కోట్ల నష్టం జరిగిందంటూ మంత్రులు లోకేష్, అనిత, అమిత్ షా, యువరాజ్ సింగ్లతో భేటీ అయ్యారు. తుపాను నష్టంపై నివేదిక అందజేశారు. తక్షణ ఉపశమనం కోసం 900 కోట్లు ఇవ్వాలని కూడా వాళ్ళు అభ్యర్థించారు. ట్యాక్లకు చెక్ అంటూ విద్యుత్ రంగాన్ని గాడిన పెడతామంటూ ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశంలో చెప్పారు. వైసీపీ హయాంలో విద్యుత్ శాఖని ధ్వంసం చేశారు. నాడు పీపీఏల రద్దుతో 9,000 కోట్ల భారం పడింది. సమర్థ నిర్వహణతో చక్కదిద్దుతాం, ప్రజలపై భారం పడకుండా చూస్తాం. ఫెర్రో అలయన్స్కు మరో ఏడాది ప్రోత్సాహకాలు.
ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ పలకాలు, ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రికల్ బస్సులు, రాష్ట్రంలో 5000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర రాష్ట్రాలతో స్వాపింగ్ ఒప్పందాలు, ఇంధన రంగంలో ఒప్పందాలను 60 రోజుల్లో అమలు చేయాలంటూ విద్యుత్ శాఖపై సమీక్షలో కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి. దీనికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు మొత్తం విద్యుత్ రంగం భారంతో కూడినటువంటి పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. దాని నుంచి అటు పబ్లిక్ మీద ఒత్తిడి పడకుండా ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్పై ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. ఎలక్ట్రికల్ బస్సులను పెంచడం ద్వారా కొంత ఇంధన కొనుగోలును కూడా కొంత తగ్గించి ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం, గనుల శాఖకు సీఎం ఆదేశం, ఇసుక రీచ్లలో డ్రోన్ శాటిలైట్ నిఘా పెట్టాలి, 6 జిల్లాల్లో సంతృప్త స్థాయి ఎందుకు తగ్గింది, మీరంతా ఏం చేస్తున్నారని ఆగ్రహం, రహదారులు ప్రజల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న అధికారులు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి, గనుల శాఖ నిరంతరం పర్యవేక్షణ చేయాలి, వాహనాలను సీజ్ చేసి కేసులు పెట్టండి అంటూ ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. విశాఖలో క్రిటికల్ మినరల్ క్లస్టర్కు ఓకే, ఆ ఒక్కదానికి తప్ప మిగతా అంతా. ప్రతిష్టంభనకు తెర, SIR-పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. ఏదైతే పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదిరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు కేంద్రం అంగీకరించడంతో అది ప్రతిష్టంభన తొలగిపోయింది. మద్యం స్కామ్లో ముంబై బులియన్ వ్యాపారి అరెస్ట్, రోహన్ అదుపులోకి తీసుకున్న సిట్, వైసీపీ గ్యాంగ్ ఇచ్చిన 100 కోట్లను వైట్ చేసినట్లు తొక్రా వెల్లడి, అవేమీ తనకు తెలియదని అన్నయ్యే చూసుకుంటాడని విచారణలో రోహనక్ వెల్లడి, అన్నతో మాట్లాడుతానంటూ హార్డ్లోకి వెళ్ళి జంప్, ఎయిర్పోర్ట్లో పట్టుకున్న సిట్, అన్న చేతన్ కోసం ముంబైకి అధికారులు సోదరులిద్దరిని నిందితునిగా చేర్చిన వైనం. మద్యం స్కాము కుంభకోణం ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబైకి ఇతర దేశాలకు కూడా పాకిపోయింది. సినిమా తరహాలో చేజింగులు, వివిధ భాషల్లో CID అని ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది, సోనీ మ్యాక్స్ వాళ్ళ దాంట్లో అనుకుంటా. దాంట్లో అనేక రకమైన ట్విస్టులను ఛేదిస్తూ అక్కడ అధికారులు ఉంటారు. అది చాలా పిల్లలకే కాదు, చాలా పెద్దవారికి కూడా ఆ ఇంట్రెస్ట్, ఆ ట్విస్టులను చూస్తే ముందు ఏం జరుగుతుందన్నటువంటి ఆసక్తి ఉంటుంది. ఒక అరగంట పాటు ప్రసారమయ్యే ఆ స్టోరీలోనే అనేకమైనటువంటి మలుపులు, అనేకమైనటువంటి కీలక పరిణామాలు ఉంటాయి. ఆ స్మార్ట్నెస్ కూడా అధికారులు ప్రదర్శిస్తుంటారు. అలా ఉంటుంది ముంబై స్కామ్కు సంబంధించినటువంటి దాంట్లో. హైకోర్టుకు పరకామణి నివేదిక, సీల్డ్ కవర్లో అందించినటువంటి CID, రవికుమార్ ఆస్తులపై నివేదిక ఇచ్చినటువంటి ACB, వాటిని కోర్టు ఆఫీసర్కు అందజేత, రిజిస్టర్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశం, CID నివేదిక మాకు ఇచ్చేలా ఆదేశం చేయండి, రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థన, తోసిపుచ్చిన జడ్జి, విచారణ ఎల్లుండికి వాయిదా. పరకామణి కేసు చివరి దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆస్తుల జప్తులు అవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అపార నష్టం ఆదుకోండి అంటూ మెంతా తిపాన్కు సంబంధించినటువంటి లోకేష్ అమిత్ షాను కలిసినటువంటి వార్త ఆంధ్రప్రభలో చూడొచ్చు. 60 రోజుల్లో ఎనర్జీ విద్యుత్ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చాలి. ఉత్తరాంధ్రలో మెటల్ క్లస్టర్, ఖనిజ ఉత్పత్తుల కంపెనీకి మరింత ప్రోత్సాహం, సర్పై చర్చకు ఓకే, పార్లమెంటులో సీఎంఓ ఇకపై సేవా తీర్థ్, ఏపీకి కొత్తగా 3 మెడికల్ కాలేజీలు, పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంలో ఏర్పాటు, కేంద్ర మంత్రి పటేల్ వెల్లడి, సైబర్ మోసాల నుంచి రక్షణకే సంచార్ సౌదీ, భారీ హోర్డింగ్లకు లైసెన్స్ మస్ట్ అంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడి, బడుల్లో ఇక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు 1146 నియామకాలకు ఉత్తర్వులు. అయితే దీని జీతాలపైన మటుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సంఘం డైరీకి కొనుగోలులో గోల్మాల్, మిల్క్ ప్లాంట్ నిర్వహించలేకపోయిన వీటీ డైరీ, బ్యాంకుల్లో నిర్వహణ భారంతో కుదేలంటూ ఒక వార్త. రాబోయే 10 ఏళ్లలో అణుయుద్ధం అంటూ టెస్లా అధినేత మాస్క్తో చెప్పినటువంటి దాంతోపాటు కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం జరుగుతున్నటువంటి అల్పాహార విందుల కథాంశం కూడా ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ప్రధాన శీర్షికగా కనిపించింది. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి KTV. నమస్తే.